లోపల వస్తుంది ప్లీజ్ లోపల మోడల్ నేను డాక్టర్ యుగంధర్, ఐఎంఏ ప్రెసిడెంట్, పల్మనేర్ బ్రాంచ్. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు ఐఎంఏ పల్మనేర్ బ్రాంచ్ తరఫున, తర్వాత మన వాలంటరీ ఆర్గనైజేషన్స్ మాధవ్ సార్ గారు, చెంగారెడ్డి సార్ గారు, తర్వాత కాపీ బడ్డీస్ వాళ్ళు సంయుక్తంగా మెగా రక్తదానము చేస్తున్నారు. ఈ రక్తదానం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మన ఇక్కడ పల్మనేర్ ప్రజలకి నమస్తే. ముఖ్యంగా మనము రక్తం ఎవరైతే ఇవ్వాలి అనుకుంటే మన పల్మనేర్లో చాలా బ్లడ్ డొనేషన్ అనేది తక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత వచ్చి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండేవాళ్ళు, తర్వాత వచ్చి హీమోఫిలియా ఉండేవాళ్ళు, తర్వాత వచ్చి మనకి ఇంకా హార్ట్ ఫెయిల్యూర్కి, ముఖ్యంగా ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో చాలా మంది మన పల్మనేరు పట్టణ ప్రాంతంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి దానివల్ల చనిపోతున్నారు రక్తం తక్కువ కావడం వల్ల. మేము ఇక్కడ బ్లడ్ అరేంజ్ చేసి మనము చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్ పోయి స్క్రీనింగ్ చేయించి ఆ బ్లడ్ అంతా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో స్టోరేజ్ చేయడానికి మేము ఇక్కడ ప్లాన్ చేసాము. కాబట్టి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ క్యాంపుని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న ఈ హాస్పిటల్ డాక్టర్ సిబ్బందికి, యాజమాన్యానికి, ఇక్కడ రక్తదానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మధ్యలో 2 days బ్యాక్ నేను పేపర్లో చూశాను, నెల్లూరులో బ్లడ్ బ్యాంక్లో రక్తం స్కేర్సిటీ ఉంది అని. ఇక్కడ కూడా ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ తక్కువ అని చెప్పేసి వీళ్ళు బ్లడ్ సేకరించడం చాలా మంచి కార్యక్రమము. ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్లడ్ డొనేషన్ మీద అవగాహన ఉండాలా. ఆరోగ్యవంతమైన మనిషి సంవత్సరంలో 4 సార్లు ఎటువంటి ఆపోహలు లోన్ కాకోకుండా బ్లడ్ మీరు డొనేట్ చేసే ప్రతి బ్లడ్ ఒక ప్రాణానికి ఉపయోగపడుతుంది, కాపాడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రజలు అందరూ ఎవరైనా కానీ ఏ టైంలో సరే స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందు కావాలి. 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఏ హాస్పిటల్ అయినా బ్లడ్ తక్కువగా ఉందంటే అది మన సామాజిక బాధ్యతను విస్మరించినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా సోషల్ అవేర్నెస్ పెట్టుకొని బ్లడ్ డొనేట్ చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే అవగాహనతో డొనేషన్ ముందు కావాలని చెప్పి ఇటువంటివి ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం. ఈ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క చోట ఆ ప్రభుత్వ ఆసుపత్రి తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది రన్ చేయాలి. సో స్వచ్ఛందంగా సాయిరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు దీన్ని ఆర్గనైజ్ చేయడానికి ముందుకు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. సో ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ని మేము ప్రజలలో చేయదలుచుకున్నాము. కాబట్టి దీనికి సంబంధించి మరి యోగి వేమారెడ్డి ట్రస్ట్ వాళ్ళు, మరియు హ్యూమన్ రైట్స్ వాళ్ళు, మరియు కాఫీ బడ్డీస్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడము చాలా సంతోషకరము. సో రక్తము అనేది పొలంలో పండించితే పండేది కాదు, చెట్టుకు కాస్తే కాసేది కాదు, ఫ్యాక్టరీలో తయారు చేస్తే తయారయ్యేది కాదు. ఒక మనిషి ఇంకొక మనిషికి ఇవ్వాల్సిందే. సో ప్రాణం కాపాడాలి అంటే ఖచ్చితంగా ఒక మనిషి రక్తం ఇస్తేనే అవుతుంది. నాకు ఎంతో డబ్బు ఉంది మేడం, మా ప్రాణం కాపాడండి, రక్తం తక్కువ ఉంది, ఇప్పుడు రక్తం కావాలి, నేను డబ్బులు ఇస్తాను అనే వాళ్ళని ఎంతోమంది చూసాం ప్రాణం పోతున్న సమయంలో. కానీ ఒక మనిషి ఇస్తేనే కదా రక్తం వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇవ్వరు, బయట వాళ్ళు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మన బాడీలో బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా 120 daysకి మన ఆర్బీసీ అనేవి డెత్ అయిపోతాయి. మన రెడ్ బ్లడ్ కార్పసల్స్, ఎర్ర రక్త కణాలు మనం రక్తం దానం చేసినా చేయకపోయినా 120 రోజులకి అవి చనిపోతాయి.
సో మనం రక్తం ఇచ్చినట్లయితే మళ్ళీ 120 రోజులకి మళ్ళీ మనకి కొత్త బ్లడ్ వస్తుంది. సో ఈ విధంగా మనము ఆలోచించి మరి అందరికీ ఈ సందేశాన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎవరైనా బర్త్డేనో లేకపోతే ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా తాతమ్మ ఎవరైనా చనిపోతే కూడా కొంతమంది నేను చూస్తున్నాను విలేజెస్లో మరి ఆ దినాల రోజు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టి చికెన్ మటన్ పెట్టి అవన్నీ చేయకుండా లిమిట్గా చేసుకొని ఆ విలేజ్లో వాళ్ళే రక్తం దానం చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. సో మాకు కాల్ చేస్తారు, మేడం మా ఫాదర్ ఒక ఇది ఉంది, దానికోసం మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ రన్ చేస్తున్నాము, మీరు వస్తారా అంటే మేము ఖచ్చితంగా వెళ్ళి చిత్తూరు వాళ్ళ నుంచి తీసుకొని వెళ్ళి బ్లడ్ బ్యాగ్స్ తీసుకెళ్ళి ఒక 10 బ్లడ్స్ అయినా కూడా కానీలేండి. సో వాళ్ళ ఫాదర్ యొక్క దీనికి ఆత్మ సంతృప్తి కోసము వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్. సో అలాగా మనం విలేజ్లో ఒకళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. ఊరికే డబ్బులు ఖర్చు పెట్టి అందరికీ భోజనాలు పెట్టడం కంటే మనం 10 మంది రక్తం ఇస్తే కూడా 10 మందికి ప్రాణాలు కాపాడినట్టే కదా వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో. సో దయచేసి ఈ సందేశాన్ని అందరికీ తీసుకువెళ్ళవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. డాక్టర్స్ అసోసియేషన్ తరఫున మరియు దాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి మన డాక్టర్ యుగంధర్ సార్ గారు మరియు డాక్టర్ మమతారాణి మేడం గారికి వారు చేసేటువంటి రక్తదాన శిబిరంలో మాకు అవకాశం కల్పించి మేము కూడా పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అండ్ కమిటీ మరియు IMA డాక్టర్స్ అసోసియేషన్ మరియు హ్యూమన్ రైట్స్ తరఫున మన యువకుడు మంచి మిత్రుడు అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటున్న వాళ్ళకి ఈ కార్యక్రమానికి వచ్చి బ్లడ్ ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సోదరుడికి కూడా కాపీ బుడ్డీస్ కూడా ఉంది. ఈసారి మర్చిపోయాను. ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం గారు చెప్పినట్లు ఒక ప్రాణం నిలబెట్టేదానికి మనం ఇచ్చేటువంటి 300 ml ఒక పాకెట్ బ్లడ్ కోట్ల రూపాయలు ఇస్తే కూడా దొరకదు. కొన్ని సమయాల్లో A పాజిటివ్, B పాజిటివ్, A B పాజిటివ్ అనేటివి, O పాజిటివ్ అనేది అన్ని రకాలుగా ఎవరికైనా దొరుకుతుంది. కానీ ఎక్కువ మందికి ఈ గ్రూప్స్ దొరకాలంటే మేము కూడా చాలా కొంతమంది కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇలా కుప్పానికి వెళ్ళినా కూడా బ్లడ్ ఉంటే వాళ్ళు ఏమంటారంటే కుప్పం బ్లడ్ బ్యాంక్ లో కూడా మీరు ఒక ప్యాకెట్ బ్లడ్ ఇస్తే మేము ఒక ప్యాకెట్ బ్లడ్ ఇస్తామంటారు. ఇలా చిత్తూరుకి వెళ్ళినా ఇట్లా కుప్పానికి వెళ్ళినా కూడా. కానీ అక్కడ దొరకనటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛందంగా కొంతమంది పొలంనేరులో యువకులు ఉన్నారు. మేడం చెప్పినట్టు 3 monthsకి ఒకసారి వాళ్ళు ఒక డైరీ మెయింటైన్ చేస్తూ ఎవరికైనా అవసరం వస్తే మన ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు నిజంగా పేదవారికి అవసరానికి ఉపయోగపడేది ఈ బ్లడ్ డొనేషన్. కాబట్టి దీని అందరూ కూడా ఎంకరేజ్ చేసి మనం ఏదో ఫంక్షన్లు జరుపుకునే బదులు ప్రతి ఒక్క సంఘము ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా 10 ప్యాకెట్లు బ్లడ్ డొనేట్ చేస్తే దీనికన్నా కూడా ప్రాణదానము వేరొకటి లేదని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు DSP గారికి కూడా నా యొక్క అభినందన తెలియజేస్తా ఉన్నాను. స్పిరిట్ కార్డ్ ఇవ్వండమ్మా. ఒక్క నిమిషం అందరికీ వస్తాను. వందవ సర్టిఫికేట్ కూడా మేడం ఆగిన తర్వాత 10 నిమిషాలు పడుకోవాలి. బిస్కెట్లు తీసుకోండి. ఇది ఎవరు
సార్ మేము ఐఎంఏ తరఫున ఏం కావాలని మేము చేస్తాం సార్. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. ఎన్ని కాల్ చేస్తాను. నైట్లో కూడా కాల్ చేయండి సార్, నేను వస్తాను. ఓకే సార్. నాకే ఇది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ ద మీడియా. మీరు ఐఎమ్ వెరీ సింపుల్. సింపుల్ కాదు, మీరు మీ సహకారం ఎట్లా మాతో మహేష్ గారు ఈ పక్క వచ్చండి. థ్యాంక్ యూ నా నిరాకరించిన